ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే శివయ్య బ్లెస్సింగ్స్ కూడా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తికి ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తి ఫ్యూచర్లో అయినా తన కోసం మీరు ఎదురు చూస్తుంటారని తనకి అర్థమవుతుందా? అర్థమయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది చార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో ఉన్నట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో చూద్దాము. ఫ్యూచర్లో అయినా మీ పార్ట్నర్కి మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉంటారని అయితే అర్థమవుతుందా? క్వీన్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ కప్స్, 8 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ స్వర్డ్స్, 9 ఆఫ్ wands, 2 ఆఫ్ wands, 4 ఆఫ్ పెంటికల్స్, ద స్ట్రెంగ్త్, ఎంపరర్, పేజ్ ఆఫ్ పెంటికల్, King of Pentacles, 7 of Wands, Ace of Cups, 6 of Pentacles, 7 of Cups, the Fool. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ పార్ట్నరు ఫ్యూచర్లో అయినా తను మీ గురించి ఆలోచిస్తారా అంటే, తనకి మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉంటారనే అది అని అర్థమవుతుందా అంటే, డెఫినెట్గా వాళ్ళకి తెలుసు మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని. ఎందుకంటే మీకు చాలా పేషెన్సీ ఎక్కువ. అండ్ వాళ్ళ కోసము వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా, వాళ్ళు ఎలాంటి పర్సన్స్ అంటే కంపల్సరీ ఎంపరర్ పర్సన్. ఎంపరర్ మీన్స్ ఇగ్గో అండ్ యాటిట్యూడ్ అండ్ అగ్రెసివ్నెస్, షార్ట్ టెంపర్ ఎక్కువ ఉన్న పర్సన్స్. మన పర్సన్కి ఏంటంటే గుడ్ క్వాలిటీస్ కన్నా కూడా, అంటే ఏదైతే పాజిటివ్ కన్నా కూడా నెగిటివ్ని ఎక్కువగా గ్రాప్ చేసుకుని అలవాటు ఉన్న పర్సన్ అనమాట. అథారిటేటివ్గా ఉండాలి, డిమాండింగ్గా ఉండాలి, కమాండింగ్గా ఉండాలి, డామినేటింగ్ నేచర్ ఉన్న పర్సన్. కాబట్టి వాళ్ళు ఏంటంటే మీరు సాఫ్ట్ నేచర్, ఆపోజిట్ పర్సన్స్ అనమాట. ఆపోజిట్ పోల్స్ రియాక్ట్ అవుతున్నట్టుగా, అట్రాక్ట్ అవుతున్నట్టుగానే మీ ఇద్దరు లైఫ్ అనేది చాలా తక్కువ టైంలో కలుసుకుని, చాలా తక్కువ టైంలోనే క్లోజ్ అయినా, బట్ ఇద్దరి మెంటాలిటీ అనేది సేమ్గా లేదనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళ అగ్రెసివ్నెస్కి మీ సాఫ్ట్నెస్కి బ్యాలెన్సింగ్ చేసుకోవడం అనేది చాలా కష్టమయ్యి ప్రాబ్లమ్స్ కూడా అక్కడే వస్తూ ఉన్నాయి. సో మీ పార్ట్నర్ ఏంటంటే అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు. ఫ్యూచర్లో ఏంటంటే, ఫ్యూచర్లో అయినా వాళ్ళు మీకు అర్థం చేసుకుంటారంటే అంటే మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారని వాళ్ళకి అర్థమవుతుందంటే, వాళ్ళకి ప్రజెంట్ కూడా మీరు వాళ్ళ కోసము ఎదురు చూస్తుంటారని తెలుసు. ఎందుకంటే మీకు అంత పేషెన్సీ ఉండి, ఏదో ఈ రిలేషన్షిప్లో టైంపాస్కి వచ్చి, ఓకే వీళ్ళు వద్దనుకున్నారు కాబట్టి మనం కూడా వదిలేసేసుకుని వేరే రిలేషన్షిప్ తీసుకుందాము, లేకుంటే వీళ్ళని వదిలేద్దాము అన్న మెంటాలిటీ ఉన్న పర్సన్స్ కాదు మీరు. మీరు ఏంటంటే ప్రతిదాన్ని కూడా చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్స్ కాబట్టి ఎక్కువగా వాళ్ళ థాట్స్లోనే బతుకుతూ ఉంటారు. అంటే మీరు వాళ్ళకి బాగా ఎడిక్ట్ అయిపోయారు. వాళ్ళ ఆలోచనల నుంచి, ఆ డిప్రెషన్లో నుంచి బయటికి రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళకి తెలుసు, మీ నేచర్ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మీ పార్ట్నర్కి చాలా తెలివైన వాళ్ళు అనమాట. ఎదుటి వాళ్ళ వీక్నెస్ తెలుసు కాబట్టి వాళ్ళు మీకు ఈ విధంగా చేయడం అయితే జరుగుతుంది. మీ పార్ట్నర్ కూడా అలాంటి పార్ట్నరే. మీరు వాళ్ళతో ఎలా ఉంటారని తెలుసు, మీరు మళ్ళీ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారా లేదా అనేది తెలుసు. సో దాన్ని పట్టుకునే వాళ్ళు ఏంటంటే
మిమ్మల్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలో అలా మౌల్డ్ చేసుకున్నారు. మీ లైఫ్‌లో ఉన్నన్ని రోజులు కూడా మీరు చెప్పినట్టు వాళ్ళు విన్నది ఏం లేదు. వాళ్ళు చెప్పినట్టే మీరు మీ లైఫ్‌లో అన్నీ మార్చుకుంటూ వచ్చారు. వాళ్ళ కోసం మీరు చాలా చాలా చేంజ్ అవుతూనే వచ్చారు. అలా ఎంతగా చేంజ్ అయ్యారంటే అసలు ప్రెజెంట్ మీరు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు మీ లైఫ్‌లోకి రాకముందు ఉన్న ఆహ్, మీ క్యారెక్టర్ కానీ, మీ బిహేవియర్ కానీ ఇప్పుడు కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. వాళ్ళ కోసం మీకు కావాల్సినవన్నీ ఇష్టమైనవన్నీ వదులుకోవడమే కాకుండా, ఎంత చేసినా మీరు సైడ్ నుంచి మీరెంత ప్రేమని అన్‌కండిషనల్ లవ్ చూపించినా కూడా, వాళ్ళ సైడ్ నుంచి సెల్ఫిష్‌నెస్ అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే మీ పార్ట్నరు డెఫినెట్‌గా సెల్ఫిష్ పర్సన్. వాళ్ళ స్వార్థానికి మాత్రమే వాళ్ళ లైఫ్ అనేది చూసుకుంటారు. వాళ్ళ స్వార్థానికి మీరు అడ్డుగా వచ్చినా కూడా మిమ్మల్నైనా కూడా తొలగించుకునే క్యారెక్టర్ ఉన్న పర్సను. సో, మీ పార్ట్నర్ ఏందంటే మీరు ఎంత ప్రేమ చూపించినా వాళ్ళేందంటే డామినేటింగ్‌గానే ఉంటారు తప్ప, వాళ్ళకేది కావాలో అది కావాలి అంతే. ఏం చేపించుకోలేం అంటే మీరు వాళ్ళకి ఎన్నో రకాలుగా ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేశారు. అండ్ చాలా చాలా సార్లు ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేయడము, వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ వస్తే నేనున్నాను అడగకుండానే చేసిన పర్సన్స్ మీరు. బట్ వాళ్ళేంటంటే మీకు ఎప్పుడైనా మనీ పరంగా ఏదన్నా అవసరం అయినా, లేకుంటే ఏదైనా ప్రాబ్లమ్ మీ లైఫ్‌లో ప్రాబ్లమ్ వచ్చినా సైలెంట్‌గా సైడ్ వాళ్ళనమాట. అక్కడ ప్రాబ్లమ్ ఏం లేకపోయినా, మీతో గొడవ పడాల్సిన సిట్యుయేషన్ లేకపోయినా, ఏదో ఒక రకంగా గొడవ పట్టుకోవడము, ఏదో ఒక రకంగా ఏదో ఒకటి అనేసి బయటికెళ్ళిపోయారు. అప్పుడే కదా వాళ్ళ తప్పులనేవి తెలియకుండా ఉంటాయి. సో, మీ పార్ట్నర్ కూడా అలాంటి నేచర్ ఉన్న పర్సనే. అలాంటి సిట్యుయేషన్సే క్రియేట్ చేసేవాళ్ళనమాట. సో, వాళ్ళ తప్పు బయటకి రాకుండా ఉండడానికి మిమ్మల్ని తప్పుపట్టి మిమ్మల్ని దూరంగా పెట్టడం అనేది చేశారు. ఇప్పుడు కూడా అలానే చేశారు. సో, భవిష్యత్తులో వాళ్ళకి రియలైజేషన్ వస్తుందంటే మీరు బాధపడతారని తెలుసు. పాస్ట్‌లో జరిగిన దానికి వాళ్ళ తప్పు ఉందని తెలుసు. వాళ్ళ తప్పు మాత్రమే ఉందని కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళ కోపంలో ఒక మాట అనేది ఏదో కోపంలో అన్నానంటే అన్న మాట మళ్ళీ తిరిగి తీసుకోవడం చాలా కష్టం కదా! వన్స్ ఒకళ్ళు మనం ఒకళ్ళని అన్నప్పుడు ఏదో కోపంలో అన్నాము అంటే, ఎదుటి వాళ్ళు మనకన్నప్పుడు అది మనం తీసుకోగలిగితేనే మనం ఎదుటి వాళ్ళని కూడా ఒక మాట అనే రైట్స్ ఉంటాయి. కానీ మీ పార్ట్నర్ అలా కాదు. వీళ్ళు ఏమైనా అనొచ్చు, ఎలాంటి మాటలైనా అనొచ్చు, ఎలాంటి రాంగ్ వర్డ్స్ అయినా అనొచ్చు. బట్ మీరొక చిన్న మాట అంటే దాన్ని నెగెటివ్‌గా తీసుకొని, అదే మనసులో పెట్టుకొని సో వీళ్ళు నన్ను ఎందుకనాలి అన్న విధంగా ఆలోచిస్తారు. వాళ్ళు ఎలాంటి రాంగ్ వర్డ్స్ మాట్లాడినా, ఎలాంటి మాట్లాడినా మీరేందంటే సో ఏదో కోపంలో అన్నారులే, లేతే సో ఏమైంది నా వాళ్ళేగా నన్నన్నారు అన్న విధంగా మీరు తీసుకోవాలి. సో ఏంటంటే వాళ్ళకి తెలుసు. బట్ వాళ్ళేంటంటే వాళ్ళ ఇగో అండ్ యాటిట్యూడ్ అనేది వాళ్ళని ఎప్పుడూ నాశనం చేస్తూ ఉంటది. వాళ్ళ ఇగో అండ్ యాటిట్యూడ్ వాళ్ళ లైఫ్‌లో నాకు ఇగో అండ్ యాటిట్యూడ్ ఉంది కాబట్టి నేను గొప్ప అన్న ఫీలింగ్‌లో ఉంటున్నారు. బట్ వీళ్ళ తెలియని విషయం ఏందంటే వాళ్ళ ఇగో అండ్ యాటిట్యూడే వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంది అన్నదనైతే వీళ్ళు రియలైజ్ అవ్వాలి. ఆ రియలైజ్ అయ్యిన వాళ్ళు కొంతమంది ఏందంటే లైఫ్‌లో ముందుకు వెళ్తారు. రియలైజ్ అవ్వని వాళ్ళేందంటే లైఫ్‌లో వెనక్కే వెళ్తూ ఉంటారు. ముందుకైతే వెళ్ళేదేమి ఉండదు. సో, మీ పార్ట్నర్ ఏందంటే మిమ్మల్ని అర్థం చేసుకుంటారా అంటే వాళ్ళకి తెలుసు. మీ గురించి కంప్లీట్‌గా తెలిసిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే మీ పార్ట్నర్ మాత్రమే. ఎందుకంటే మీరు ప్రతీదీ షేర్ చేసుకుంటారు. వాళ్ళేందంటే ఏది చెప్పాలో అది చెప్తారు. ఏది చెప్పొద్దో అది చెప్పకూడదు. అంటే వీళ్ళ ఇంక వీళ్ళ లైఫ్‌లో వీళ్ళు అవసరానికి ఎన్నో అబద్ధాలు చెప్పుకుంటూ కూడా తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళు మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎవరైనా కూడా వాళ్ళు పర్ఫెక్ట్‌గా ఉన్నారు. ఏ తప్పు చేయలేదు. తప్పులు చేసి కూడా ఆ తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ ఉండే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ అన్నమాట. ఒకవేళ వన్స్ తప్పు అందరూ చేస్తే సహజమే కాదని ఎవ్వరు అనరు. ప్రతి ఒక్కళ్ళు కూడా అందరు దేవుళ్ళైతే కాదు కదా! సో, తప్పులు చేస్తారు. కొంతమంది ఏందంటే తప్పు చేస్తే ఒకవేళ తర్వాతైనా కూడా సో, నేను ఈ తప్పు చేశానని చెప్పి రియలైజేషనే ఉంటుంది. బట్ ఈ పర్సన్స్ ఏందంటే వాళ్ళకెప్పటికీ తప్పు చేశామని తెలిసినా అదైతే యాక్సెప్ట్ చేయడానికైతే రెడీగా ఉండరు. సో, దానివల్ల వాళ్ళ లైఫ్‌లో చాలా కోల్పోవడము, చాలా లాస్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది.
వీళ్ళు కూడా అంతే అనమాట. వాళ్ళలో మీరు ఏదో చూస్తారని తెలుసు. మీకోసం మీరు వాళ్ళ కోసము ఎంతగా వెయిట్ చేస్తున్నారని వాళ్ళకి తెలుసు. బట్ వాళ్ళకి తెలియని విషయం ఏందంటే, సో దానివల్లే ఇప్పుడు వాళ్ళ లైఫ్‌లో నెగెటివ్‌గా జరుగుతుంది. తప్పు చేసినా కూడా అది కప్పిపుచ్చుకోవడం వల్ల నా లైఫ్‌లో ఆ కర్మ అనేది వస్తుందనైతే వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. సో డెఫినిట్‌గా మీ విషయంలో వాళ్ళు అన్న వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, వే ఆఫ్ బిహేవియర్ కానివ్వండి, వాటి వల్లే ఆహ్, వాళ్ళ సైడ్ నుంచి తప్పుందని తెలుసు. బట్ వాళ్ళేందంటే వాళ్ళే కరెక్ట్ అన్న ఫీలింగ్‌లో కూడా వాళ్ళు ఆహ్, వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటున్నారనమాట. అంటే మీరెప్పుడైనా ఏదైనా అడిగారనుకోండి, సో నువ్వు అలా ఎందుకు చేస్తున్నావు? లేతే ఇలా ఎందుకు అంటున్నావు అని అన్నా కూడా వాళ్ళు డిఫెండ్ చేసుకుంటూ ఉంటారు. నేను కరెక్టు, అయితే ఏంటి ఉంటే ఉండు పోతే పో అన్న విధంగానే ఆలోచిస్తారు తప్ప, సో నన్నెందుకు అనాలి? సో నన్నంటున్నారు నాకు అవసరం లేదు అన్న విధంగానే బిహేవ్ చేస్తారు. మీ పార్ట్నర్ కూడా అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సనే. సో దానివల్ల ఏందంటే మీ పార్ట్నర్‌లో వాళ్ళకి రియలైజేషన్ ఉన్నా కూడా వాళ్ళ ఇగో అండ్ యాటిట్యూడ్ తగ్గించుకొని మీ దగ్గరికి రావడమో లేతే పశ్చాత్తాపపడే మెంటాలిటీ అయితే లేదనమాట. వన్స్ వాళ్ళు వచ్చారు అంటే కంప్లీట్‌గా వాళ్ళ లైఫ్‌లో అసలింకా వేరే ఆప్షన్ లేదు. ఇంక చచ్చిపోవడం తప్ప అనుకున్న టైంలో మాత్రమే వస్తారు వీళ్ళు. సో వీళ్ళేందంటే అలాంటి మొండి పర్సన్స్ అనమాట కొంతమంది. సో వీళ్ళ లైఫ్‌లో ప్రెజెంట్ అయితే స్ట్రక్ పొజిషన్‌లో ఉన్నారు. మనీ పరంగా కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే లైఫ్‌లో ఏదైనా కూడా మనం ఒక మాట అనేసాంలో కోపంలో అని అనుకున్నా, అది మళ్ళీ రియలైజ్ చేసి సారీ చెప్పియడమో లేతే తప్పయింది ఇలా అనకుండా ఉండాల్సిందనంటే ఆ కర్మ అక్కడితో క్లియర్ అయిపోతది. అలా కాకుండా చేసిన తప్పని తెలిసినా అది తప్పు కాదు అని వాదించే వాళ్ళకేందంటే, ఆ కర్మ మీద ఇంకొక కర్మ వేసుకున్నట్టే తప్ప, కర్మ క్లియర్ అయినట్టయితే కాదనమాట. సో, మీ పార్ట్నర్ గూడా అదే జేస్తున్నారు. సో, మీ విషయంలో చేసిన దానికి తప్పు వాళ్ళదే. వాళ్ళదని తెలిసినా కూడా మీ దగ్గరికి రావాలంటే ఇగో అండ్ యాటిట్యూడ్ గురించి ఆలోచించి, సో, నేను తప్పయిందని ఒప్పుకొని ఎందుకెళ్ళాలి? సో, నేనేదైతే తప్పు చేయలేదు. నాదసలు తప్పే గాదు. ఒకవేళ నేను అన్నా గూడా ఏదో కోపంలో అన్నా అయితే పోతే లైట్ తీసుకోవాలి మీరు అన్న విధంగా ఆలోచించుకోవడము. వాళ్ళు ఇంకా స్ట్రాంగు. సో, నా అంత వాళ్ళు లేరు. నేనేం చేసినా కరెక్టు అనుకునే ఫీలింగ్ ఉన్న మెంటాలిటీ. ప్రెజెంట్ గూడా అదే పజిల్‌లోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళేందంటే వాళ్ళని వాళ్ళు గొప్ప అనుకునే ఫీలింగ్‌లోనే ఉంటూ ఉంటారు ఎప్పుడు కూడా. ప్రెజెంట్ కూడా అలానే ఉన్నారు. వాళ్ళ లైఫ్‌లో మీకు దూరంగానే ఉండడానికి రీజన్ ఏందంటే వాళ్ళంతట వాళ్ళే ఏదో మీరు ఒక చిన్న మాట అంటే వాళ్ళు 100 మాటలంటే తప్పు లేదు కానీ మీరు ఒక చిన్న మాట అంటే అది కూడా మీరు వాళ్ళు చేసిన దానికే మీరు మాట్లాడితే వాళ్ళకి అదే నెగెటివ్‌నెస్ పెద్ద తప్పు చేసేసినట్టు, క్షమించరాని తప్పు చేసేసినట్టు అన్న ఫీలింగ్‌లోనే వాళ్ళు దూరంగా ఉన్నారు. మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడానికి కూడా రీజన్ ఏంటంటే ఓన్లీ వాళ్ళ కమ్యూనికేషన్, వాళ్ళ బిహేవియర్. బిహేవియర్ వాళ్ళది బాగోకపోయినా మిమ్మల్ని అంటే మీరు వాళ్ళని అన్నారన్నట్టుగానే క్రియేట్ చేసి దూరంగా వెళ్ళడం గానీ, బ్లాక్ చేసుకోవడం గానీ, మీదే తప్పుందన్నట్టుగానే క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట. సో, వాళ్ళైతే కావాలని వెళ్ళిపోయారు. ఒకేళ వచ్చినా కూడా ఇదే జరుగుతూ ఉంటదనమాట. ఏంటంటే నేను కరెక్టు. సో, నీదే తప్పు అన్న విధంగా. పోనీ మీరు సరే తప్పు చేసినా, చేయకపోయినా సరే మనకు కావాలి ఈ రిలేషన్‌షిప్. మనమేం టైమ్ పాస్‌కి రాలేదు కదా! ఏదో టైమ్ పాస్ వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అనుకుని రాలేదు. వీళ్ళే ప్రపంచం అనుకుని బతికేమో వీళ్ళకి అడిక్ట్ అయిపోయాం కాబట్టి సో, సారీ చెప్పైనా చేసినా కూడా సో, మీరు వాళ్ళకి అడిక్ట్ అయ్యారన్న సంగతి తెలుసు కాబట్టి వాళ్ళు దాన్ని లీనియన్స్‌గా తీసుకుని సో, ఎక్కడికెళ్తారులే ఉంటారు గదా! నా కోసమే ఉంటారు. సో, బతిలాడించుకుందాము. సో, ఎక్కడ బోరు అన్న విధంగా అయితే వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకేందంటే ఎప్పుడూ కూడా ఇమాజినేషన్స్‌లో ఎప్పుడు బతుకుతూ ఉంటారు. వీళ్ళకేందంటే ఒక లగ్జరీ లైఫ్ రావాలి. కంఫర్ట్ జోన్ ఉండాలి. మీ లైఫ్‌లో ఉన్నప్పుడు కూడా అన్ని కంఫర్ట్స్ ఉండాలి. లేకుంటే గనక కంఫర్ట్స్ లేకపోతే వీళ్ళ లైఫ్ అనేది వీళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా ఉండదు ఎప్పుడూ కూడా. సో, దానివల్ల ఏందంటే వీళ్ళ లైఫ్‌లో ఎప్పుడూ కూడా వీళ్ళకి ఫ్రీడమ్ కోరుకుంటూ ఉంటారు. ఆ ఫ్రీడమ్ కోసం ఎవ్వరు అడ్డొచ్చినా కూడా అది మీరవనా, మీ వాళ్ళ పేరెంట్స్ అయినా ఎవ్వరైనా కూడా లెక్క చేయరనమాట.
సో వాళ్ళకి మీ ప్రేమ అర్థమవుతుందా, మారుతారా అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు డౌన్ జీరో వస్తే కానీ వాళ్ళు రియలైజేషన్ అయితే అవ్వరు. కాకపోతే వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసే దాంట్లో తప్పు ఉందని తెలుసు, మీ విషయంలో తప్పు చేశారని చెప్పి. బట్ కర్మ ఎక్కడికి వెళ్తుంది? వెయిట్ చేయాలంతే. ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా వాళ్ళు అది రియలైజేషన్ అనేది అవుతారు. సో ఎప్పుడు కూడా మన లైఫ్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు. వీళ్ళ లైఫ్లో కూడా వీళ్ళు చేసిన తప్పులు తెలుసుకునే రోజు అనేది వస్తుంది. ఆ టైంలో అన్నీ ఉన్నప్పుడు ఎవరు కూడా దేవుణ్ణి కూడా ప్రార్థించం కదా. సో అలా తలుచుకోరు. అలానే వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళ లైఫ్లో కంఫర్ట్ జోన్లో ఉన్నన్ని రోజులు కూడా కంఫర్ట్ జోన్లో ఉన్నన్ని రోజులు మెటీరియలిస్టిక్గా అన్ని ఏ లోటు లేనన్ని రోజులు వీళ్ళకి ఏం అర్థం కాదు. ఎప్పుడైతే అవన్నీ మిస్ అవుతారో, వాటి నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారో, ఫైనాన్షియల్గా కానివ్వండి, మెటీరియలిస్టిక్ కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ, అప్పుడే వీళ్ళకి వాల్యూ అనేది తెలిసి వస్తుంది అనమాట. సో ప్రెజెంట్ అయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.